కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెలలో 12వ తేదీన దేశవ్యాప్తంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఈరోజు సాయంత్రం 5 గంటలకు స్థానిక మహాత్మా గాంధీ పార్క్ వద్ద జరిగిన కార్యక్రమంలో పీడీఎం రాష్ట్ర నాయకులు వై వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, పీడీఎం జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ, ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి కోటా నాయక్, ఏపీ గిరిజన సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్, ఏఐవైఎఫ్ నాయకులు బి రాంబాబు నాయక్ తదితరులు పాల్గొని పిలుపునిచ్చారు. ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, మొత్తం సమాజంలో ఉన్నటువంటి అశేష ప్రజానీకం సమ్మెకు పిలిపించారు. ముఖ్యంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది అమెరికాతో చేసుకున్న ఒప్పందాలు కావచ్చు, లేదా పార్లమెంట్ లో చేసిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల విషయం కావచ్చు, రైతు వ్యతిరేక చట్టాలు కావచ్చు, పని గంటల విషయంలో కావచ్చు, టోటల్ గా కార్మికులకి, రైతులకి, ఆదివాసులకి అందరికీ వ్యతిరేకమైనటువంటి విధానాలని ఈ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా అన్ని పక్షాలు ఏకమై ఒక సమ్మెకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా దాదాపు 450 ప్రజా సంఘాలు, అదేవిధంగా రైతు సంఘాలు, మరి ముఖ్యంగా ఎర్రజెండా పార్టీలో మరి నడుస్తున్న అన్ని పార్టీలు కూడా రేపు 12వ తారీఖు సమ్మెకు మద్దతు ఇచ్చాయి. మేము ఒకటే తెలియజేస్తున్న నరేంద్ర మోడీ గారికి, అయ్యా నరేంద్ర మోడీ గారు, మరి అమెరికా ట్రంప్ కి నువ్వు దాసోహం అయ్యి మరి అమెరికా నుంచి ఇండియాకు వస్తున్న వస్తువులపై మరి ఎటువంటి ఇది లేకుండా, ఏ సుంకం లేకుండా దిగుమతి చేసుకుంటున్నావు. మరి మన ఇండియా నుంచి అమెరికా పంపాలంటే 18% సుంకం కడుతున్నావు. కాబట్టి దీంట్లోనే అర్థమైంది. కాబట్టి పార్లమెంటు సమావేశాల్లో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ ఎంపీలు కూడా మరి ఒకటిగా ఉండి మరి సుంకాన్ని కూడా ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12వ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెని దేశంలో ఉన్నటువంటి 12 కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, అదే రకంగా అన్ని ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు, ఒక్క బీజేపీ పార్టీ తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు ఈ సమ్మెకి పిలిపించడం జరిగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చింది మొదలు నేటి వరకు మొత్తంగా కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక చట్టాలను, అనేక చట్టాలను మందబలంతో పార్లమెంట్ లో ఆమోదింపజేసుకొని ప్రతిపక్షాల ప్రమేయం కూడా లేకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల మీద ఈ అణిచివేత చట్టాలను ప్రయోగిస్తా ఉన్నారు.